హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వీకెండ్ అయితే వచ్చేసింది. సో వీకెండ్ వచ్చింది కదా, చూడండి ఫ్రిడ్జ్ అయితే మొత్తం ఖాళీ అయిపోయింది. దీన్ని చూడండి, మొత్తం ఖాళీ అయిపోయింది. దీన్ని రీఫిల్ చేయాలంటే మార్కెట్కి వెళ్ళాలి. ఇక్కడ ఎన్ఎస్కే అని హోల్సేల్ మార్కెట్ ఉంటుంది. సో మేము అక్కడికైతే వెళ్తున్నాము. మనకి డిమార్ట్, రిలయన్స్ ఎలాగో ఇక్కడ ఎన్ఎస్కే అలాగా అక్కడికి వెళ్ళాక నేను ఇక్కడ వెజిటేబుల్, ఫ్రూట్స్ ప్రైజెస్ ఎట్లా ఉంటాయో నేను మీకు చూపిస్తాను అక్కడికి వెళ్ళాక. ఓకేనా? అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుసుకుందాం. ఇదిగోండి, ఎన్ఎస్కేకి అయితే వచ్చేసాము. ఇది పెద్ద హోల్సేల్ మార్కెట్. ఇక్కడ మనకి రిలయన్స్, డిమార్ట్ ఎలాగో ఇది ఇక్కడ హోల్సేల్ మార్కెట్. హోల్సేల్ అంటే అర్థమైంది కదా, కొంచెం తక్కువ ప్రైస్ ఉంటాయని మేము ఇది ప్రిఫర్ చేసి ఇక్కడికి అయితే వస్తున్నాం. వీక్లీ మనకి ఇంట్లో ఏం కావాలో తీసుకోవడానికి. ఇదిగోండి, మా బాబు, మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి, పక్కన చూసారా చిన్న చిన్న మొక్కలు అయితే అమ్ముతున్నారు. ఇవి కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే అనిపిస్తున్నాయి. ఒక్కొక్క చిన్నది మొక్క కూడా 200-300 ఎబోనే ఉన్నాయి. పదండి లోపలికి వెళ్దాం, ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి లోపల కూడా. మీకైతే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ప్రైజెస్ అయితే చూపిస్తాను ఈరోజు. ఇంకోండి, ఫస్ట్ ఆలుతో అయితే స్టార్ట్ చేద్దాం. ఆలు ప్రైస్ అయితే 3.20 రింగెట్ ఉంది. ఇంకా మన కరెన్సీలో కావాలంటే ఇంటూ 18 వేసుకోవటమే. అప్పుడు మనకి కరెన్సీలో ఎంత పడుతుంది ఏంటని తెలిసిద్ది. ఇదిగోండి ఆనియన్స్లో కూడా పెద్దవి, చిన్న, కొంచెం సైజు డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా చాలా రకాల ఆనియన్స్ అయితే ఉన్నాయి. నేను కవర్ చేయలేదు, అవి తీసుకుంటే టైం సరిపోలేదు. ఇవి చిన్నులపాయలు, వీటిలో కూడా ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ అని ఉన్నాయి. వాటి దగ్గర ప్రైజెస్ మనకి ఇంకేం కావాలో అవి తీసేసుకోవటమే. ఇవి చివరి వరకు ఆనియన్స్, చిన్నులపాయలే ఉన్నాయి. ఇదిగోండి కార్న్. ఇదిగోండి, ఇక్కడ ఈ లైన్ మొత్తం గెంచుగడ్డలను అయితే పూసి పెట్టారు. వాటిలో ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలను మొత్తాన్ని పూసి వరుసగా ఈ లైన్ మొత్తం పెట్టుకున్నారు. వాటికి ప్రైజెస్ పెట్టేశారు, ఫిక్స్డ్ ప్రైజెస్ పర్ కేజీ ఇంతనని, ఇన్న రింగెట్స్ అని చెప్పేసి. ఈలోపు మావాడు ట్రే దాంట్లో కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదిగోండి, అల్లంలో కూడా 2-3 రకాలు ఉన్నాయి. మళ్ళీ దానికి తగ్గ ప్రైజులు. ఇదిగోండి, వంకాయ ఆల్మోస్ట్ 7 రింగెట్స్ అయితే ఉంది కేజీ, చాలా ఎక్కువ. ఇదిగోండి, ఆకుకూరలు చైనీస్ వాళ్ళు బాగా ప్రిఫర్ చేస్తారు, బాగా తింటారు ఆకుకూరలు. స్ప్రింగ్ ఆనియన్. ఇదిగోండి, వీటిలో క్యాబేజీలో కూడా చాలా రకాలు ఉన్నాయి. కీర దోసకాయ, బెండకాయలు, టమోటా ప్రైస్ ఈ వారం కొంచెం తక్కువ ఉంది కంపేర్ టు ప్రీవియస్ వీక్స్. ఇంకా ఇదిగోండి, ఆకుకూరలు, చాలా రకాల ఆకుకూరలు అయితే ఉంటాయి ఇక్కడ. ఆకుకూరలు అయితే బాగా తింటారు. స్ప్రింగ్ ఆనియన్ 3 రింగెట్స్ ఉంది, చిన్న కట్ట. ఇది ఆకుకూరని ఇట్లా కట్టలు కట్టేసి పెట్టేస్తారు, మనకు కావాల్సినవి తీసుకోవటమే. మిర్చిలో కూడా రకాలు. మనం అమ్మేటప్పుడు మాత్రం తక్కువగా కొనుక్కుంటారు, మనం కొనుక్కున్నప్పుడు చాలా పెట్టి కొనుక్కోవాలి. కాకరకాయలు. ఇవి అయితే నాకు కొన్ని కూరగాయల నేమ్స్ కూడా తెలియదు నాకు. క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఇలా క్యాప్సికమ్, బీన్స్. ఇదిగోండి, ఆ కరివేపాకు కట్ట 3 రింగెట్లు అంట, చిన్న కరివేపాకు కట్ట. ఇదిగోండి, కుకుంబరు, దోసకాయలు ఎట్లుంటాయి ఇక్కడ. సొరకాయలు, చిన్న సొరకాయలు, ఇవి కూడా తెలియదు నాకు. బీరకాయలు, ఇవేంటివో తెలీదు. ఇవి కూడా సొరకాయలాగే ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ కట్టలు కట్టేసి పెడతారు ఆకుకూరని, మనకు కావాల్సి ఉంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ చూసారా, ఆవకాయ ఏదో ఊరబెట్టి పోసినట్టు పోస్తున్నారు. అంతా చైనీస్ వాళ్ళు తినే ఫుడ్. ఏదో వెనిగర్లో నానబెట్టుకొని తింటారంట. ఇది కూడా వంకాయల్లో కూడా చిన్న వంకాయలు, పెద్ద వంకాయలు, లావు వంకాయలు, పొడుగు వంకాయలు, పొట్ట వంకాయలు, చాలా రకాలు అయితే పెట్టారు. వాటి ప్రైజులు కూడా పెట్టేసుకున్నారు.
క్యారెట్ ప్రైస్ కూడా ఇది తక్కువ ఉంది. మష్రూమ్ మనకు పుట్టల మీద దొరికే మష్రూమ్ ఫీల్ వస్తుంది, అవి వండుకొని తింటే బాగుంటాయి. క్యాబేజీలో రకాలు మొత్తం ఇలా మొత్తం చూడండి. లాస్ట్లో భద్రంగా చుట్టని క్యాలీఫ్లవరు, వాటిని మనం ఓపెన్ చేసి చూసి తీసుకోవాలి బాగున్నాయో లేదా అని. నెక్స్ట్ లెమన్స్ ఏదో 10 రింగెట్ల దాకా ఉన్నాయి. ఇదిగోండి చిలకడ దుంపలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈలోపు నన్ను వెజిటేబుల్స్ బిల్ వేయించమని చెప్పి మా వాళ్ళు చికెన్ సైడ్ అయితే వెళ్ళారు. అదని మనం కూడా చికెన్ సైడ్ వెళ్ళి చూద్దాం ఒకసారి చికెన్ ఎంత పడుతుంది ఏంటి అని. ఇదిగోండి చికెన్ని చూడండి, ఇక్కడ పీసెస్గా కొన్ని కట్ చేసి పెట్టారు. మనకు పీసెస్ కావాలంటే పీసెస్ తీసుకోవచ్చు, లేకపోతే అక్కడ ఫుల్ కోడి ఉంటుంది. మనం ఏదైనా ఒక కోడిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు కట్ చేసిస్తారు. మనకి ఎలా కావాలో అలా కట్ చేసిస్తారు, లేకపోతే కోడి కావాలన్నా ఇచ్చేస్తారు. ఈలో మా బాబు ఫిషెస్ చూద్దామంటే వెళ్తున్నాం మొత్తం. ఇదిగోండి ఇక్కడ చాలా రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. ప్రాన్స్, పీతలు చాలా అయితే ఉన్నాయి. సముద్రంలో దొరికే ఫుడ్ అంతా ఉంది, సీ ఫుడ్. వాటికి తగ్గ ప్రైజెస్ ఉన్నాయి. మావాడైతే ఒక చేతికి ఒక కవర్ వేసుకొని ఏదో వాటిని పట్టుకొని ఆపరేషన్ చేస్తున్నాడు. మీరైతే వాటి ప్రైజులు, వాటిని చాలా రకాల ఫిషెస్ అయితే చాలా ఉన్నాయి. కొన్ని కట్ చేసి అయితే పెట్టారు, కొన్ని మామూలుగా పెట్టేశారు. ఇదేందో నాకు కూడా తెలియదు. ఇదేదో గవ్వలు, ఇవన్నీ ఫిషెస్ కలర్ ఫిష్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఫ్రూట్ సెక్షన్కి వెళ్ళిపోదాం. ఫ్రూట్స్ కూడా ఇన్ని రింగెట్స్కి ఇన్ని తీసుకోవాలని పెట్టేశారు. 10 రింగెట్స్కి 4, 10 రింగెట్స్కి 8, దాని ప్రకారం మనం తీసుకోవాలి. ఇంకా యాపిల్స్ కానీ, ఆరెంజెస్ కానీ, బనానా కానీ, ఇంకా ఏ ఫ్రూట్ అయినా, మ్యాంగోస్ అయితే ఏ సీజన్లో అయినా దొరుకుతాయి బాగా. ఇంకా డ్రాగన్ మ్యాంగోస్ అయితే ఫుల్గా దొరుకుతాయి ఏ సీజన్లో అయినా. ఇంటికి ఒక చెట్టు ఉంటుంది. ఈ లోగ్లో ఎక్కువ కవర్ చేయలేకపోతున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలా పెద్ద స్టోరు. నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఇంకా కొన్ని చూపిస్తాను, పాముల్ని అవన్నీ చూపిస్తాను. ఇంకా ఏమేమి ఉంటాయి, ఏమేమి తింటారు ఇక్కడ, చైనీస్ వాళ్ళ ఫుడ్, అదంతా కవర్ చేసి అయితే చూపిస్తాను. ఇప్పటికీ దీంతో సరిపెట్టుకోండి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్లో ఇంకొన్ని చూపిస్తాను. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. బాయ్ బాయ్. సీ యూ.